బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. టీవీకేకు సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతిచ్చాయి. దీంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మద్దతిచ్చినట్టయింది. పూర్తి మెజారిటీతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఇక సాయంత్రం 4:30 గంటలకు విజయ్ గవర్నర్తో సమావేశం కాబోతున్నారు. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందజేసే ఛాన్స్ ఉంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మొత్తానికి లైన్ క్లియర్ అయింది. ఎన్నో అడ్డంకుల తర్వాత మొత్తానికి విజయ్ ప్రమాణ స్వీకారం మరి ఎంత దూరంలో లేదో తొందరలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. లెఫ్ట్, వీసీకే పార్టీల మద్దతుతో విజయ్కు పూర్తి మెజారిటీ వచ్చింది. సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్తో విజయ్ సమావేశం కాబోతున్నారు. మెజారిటీ వచ్చిన దగ్గర నుంచి ఎంతో ఇదిగా ఎదురు చూస్తూ ఉన్న అభిమానులకు అలాగే పార్టీ శ్రేణులకు కూడా కాస్త ఊరట లభించినట్లయింది. మొత్తానికి టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. సిపిఐ, సిపిఎం, వీసీకే టీవీకేకు మద్దతిచ్చాయి. దీంతో పూర్తి మెజారిటీ వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. టీవీకేకు సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతిచ్చాయి. దీంతో లెఫ్ట్, వీసీకే పార్టీల మద్దతుతో విజయ్కు పూర్తి మెజారిటీ వచ్చింది. దీంతో ఇక సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్ అర్లేకర్తో విజయ్ సమావేశం కాబోతున్నారు. మొత్తం 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు అందజేసే ఛాన్స్ ఉంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అవుతోంది. టీవీకేకు సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతిచ్చాయి. దీంతో లెఫ్ట్, వీసీకే పార్టీల మద్దతుతో విజయ్కు పూర్తి మెజారిటీ వచ్చినట్లయింది. 2 సమయాల్లో గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు టీవీకే. సాయంత్రం 4:30 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు కూడా గవర్నర్ అర్లేకర్తో సమావేశమయ్యేందుకు అనుమతి కోరినట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తం 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సాయంత్రం అందజేసే ఛాన్స్ ఉంది గవర్నర్కు. దీంతో పూర్తి మెజారిటీతో విజయ్ ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు తొలగినట్లయింది. బయటిగా టీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దినకర్, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ్ కాసేపట్లో తను సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. 4:30 ఒకసారి, 6 గంటలకు రెండు సార్లు తమకు గవర్నర్ అపాయింట్మెంట్ కావాలని కోరారు. ఒకటి 4:30కు ఒకవేళ అందుబాటులో రాకపోతే అంటే రీచ్ కాలేకపోతే సాయంత్రం 6 గంటల కన్నా అపాయింట్మెంట్ కావాలని చెప్పి కూడా విజయ్ కార్యాలయం మన దీనికి రాజ్భవన్ కార్యాలయానికి సమాచారం పంపారు. ఎందుకంటే వీసీకే పార్టీ అధినేత తను ఎవరైతే తిరుమావలవన్ ఉన్నారో ఆ తిరుమావలవన్తో ఆల్రెడీ విజయ్ భేటీ అయ్యారు. తన నివాసంలో నీలాంగర్లో ఉన్నటువంటి నివాసంలో విజయ్ కలిసి వచ్చిన తర్వాత తన ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళి తన యొక్క టీమ్ తో కూడా మాట్లాడిన తర్వాత ఒక అధికారిక ప్రకటన చేస్తానని చెప్పారు. అది 4 గంటలకు జరగచ్చు లేదా 5 గంటల మధ్యలో జరగచ్చు. మరొక వైపు సిపిఎం ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. దీనికి సంబంధించి కూడా కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే సిపిఎం లో తమిళనాడుకి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బేబీ కూడా కాసేపటి కిందట రూఢీ చేశారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో ఆ తీర్పుని సిపిఎం గౌరవిస్తుంది కనుక మద్దతు ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. మరొకవైపు సిపిఐ నిర్ణయం కోసం కూడా ఆ పార్టీ నేతలు, టీవీకే నేతలు సిపిఐ కార్యాలయంలోనే కూర్చున్నారు. నిర్మల్ 4:30 ఆ పార్టీ నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వస్తుందని చూస్తున్నారు. సో ఈ రెండు వీసీకే, ఆ తర్వాత వామపక్షాల్లో ఉన్నటువంటి సిపిఐ కూడా పూర్తి స్థాయిలో ప్రకటన చేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి గవర్నర్ని కలవడానికి ఆయన తీసుకున్నారు. ఒకవేళ ఇదంతా కూడా మధ్యాహ్నం 4:30 లోపల జరిగితే అప్పుడు కూడా బయలుదేరి వచ్చే అవకాశాలు ఉంది. అదే అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అయితే మొదట 4:30 అన్నారు, తర్వాత 6 గంటలు అన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం రాజ్భవన్ దగ్గర హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మన కెమెరామ్యాన్ విశ్వపాల్ పూర్తి స్థాయిలో చూపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. నిన్న వచ్చారు, మొన్న వచ్చారు, మూడోసారి విజయ్ సక్సెస్ సాధిస్తారా లేదా అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే 118 మ్యాజిక్ ఫిగర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 118 మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించి కూడా దాదాపు 6 అసెంబ్లీ స్థానాలు, 6 ఎమ్మెల్యేలు
తక్కువ వచ్చినటువంటి నేపథ్యంలో వీసీకేతోనూ తర్వాత వామపక్షాలతో కూడా విజయ్ పార్టీకి సంబంధించిన నేతలు చర్చలు జరిపారు. కొద్దిమంది పార్టీకి సంబంధించిన టీవీకే నేతలు ఆయా కార్యాలయాలకు వెళ్ళి కూడా లేఖ ఇచ్చారు, వ్యక్తిగతంగా కలిశారు, మాట్లాడారు. ఆ తర్వాత విజయ్తో కూడా మాట్లాడించారు. కాసేపటి కింద మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో విజయ్ ఇంటికి భోజనానికి వెళ్ళారు. విజయ్ ఇంటికి భోజనానికి వెళ్ళినటువంటి తిరుమావలవన్ ఆ తర్వాత తాను ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి పూర్తి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయనకు చెప్పారు. దీనికి సంబంధించి లేఖను కూడా తన పార్టీ కార్యాలయం నుంచి విడుదల చేస్తానని కూడా తిరుమావలవన్ చెప్పారు. సిపిఎం, సిపిఐ, వీసీకే పార్టీ ఈ 3 పార్టీలు కూడా పూర్తిగా 6 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్తో ఉన్నటువంటి 5 స్థానాలు, విజయ్ దగ్గర ఉన్నటువంటి 107 స్థానాలు అంటే 108 స్థానాల్లో గెలిచినా కానీ విజయ్ తిరుచి ఈస్ట్ను రాజీనామా చేస్తే అప్పుడు 107 స్థానాలే వస్తాయి. అప్పుడు 107 ఒక 5 112 ఆ తర్వాత 6 118 మళ్ళీ 6 నెలల్లో ఉప ఎన్నికలు జరిగితే అది ఎలాగో టీవీకే వస్తుంది కాబట్టి అప్పుడు 119 స్థానాలు అయితే ఈలోగా ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు మిగతా పార్టీలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పాటాలి మక్కల్ కచ్చే అనే పార్టీ కూడా అంటే వీరి దగ్గర 4 స్థానాలు ఉన్నాయి, 4 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ 4 ఎమ్మెల్యేలు కూడా వచ్చి కలిసే అవకాశం ఉంది. దీనికి పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాసు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు బదులుగా ఆయన కూతురు సౌమ్యకు కూడా మంత్రి పదవి విజయ్ ఇస్తారనేటువంటి ఒక చర్చ సపరేట్గా స్టార్ట్ అయింది. ఒకవేళ ఆ 4 కూడా కలిసి వస్తే మాత్రం 122కి పెరిగే అవకాశం ఉంది. సో వీటన్నిటి స్టాటిస్టిక్స్తో అంటే అన్బుమణి రామదాస్ ప్రకటన రావడానికి ఇంకా టైం ఉంది. అన్బుమణి రామదాస్ ఆయన ప్రకటన చేసిన తర్వాత కూడా అది తర్వాత అయినా తీసుకోవచ్చు. తొలుత ఈ 118తో ప్రమాణ స్వీకారం చేయాలనేటువంటి ఆలోచనలో విజయ్ ఉన్నటువంటి నేపథ్యంలో వామపక్షాలు అధికారికంగా ప్రకటించాలి, వీసీకే కూడా అధికారికంగా లెటర్ ప్రకటించాలి. నిన్న మొన్న 2 సార్లు గవర్నర్ని కలిసినప్పుడు విజయ్ తొలుత 118 స్థానాలు ఉన్నాయని ఒక లేఖ ఇచ్చారు. మళ్ళా తర్వాత 107 స్థానాలు ఉన్నాయని చెప్పి ఒక లేఖ ఇచ్చారు. ఇప్పుడు పూర్తిగా 118 మ్యాజిక్ ఫిగర్తో వస్తేనే తను పూర్తిగా కన్సిడర్ చేస్తాను, తనను సంతృప్తి పరిచినట్టు అని చెప్పి కూడా గవర్నర్ మీడియా ముఖంగా చెప్పడంతో 118 మ్యాజిక్ ఫిగర్ తీసుకెళ్తారు. దాన్ని తీసుకెళ్లిన తర్వాత గవర్నర్ అనుమతితో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాజ్భవన్ వర్గాలే ప్రకటించడానికి కూడా అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ విజయ్ వచ్చి కలిసిపోయి లెక్కలన్నీ చూపించిన తర్వాత వామపక్షాల ప్రకటన, వీసీకే ప్రకటన, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, తర్వాత టీవీకేకి సంబంధించిన నేతలతో కూడా విజయ్ వచ్చి గవర్నర్ని కలిస్తే ఖచ్చితంగా అదొక సంచలనమైనటువంటి అంశం అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా అన్ని మార్గాలు సుగమం అవుతాయి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది రాజ్భవన్ నుంచి కూడా. సో ఇవన్నీ జరగాలంటే వామపక్షాలు తర్వాత వీసీకేకి సంబంధించినటువంటి ఈ ఏవైతే పార్టీల సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీలు ఉన్నారో వారు ఒక అధికారిక ప్రకటన లేదా అధికారిక ప్రకటన లేఖ ద్వారా చేస్తే మాత్రం 6 గంటల ప్రాంతంలో విజయ్ కలుస్తారు. ఆ తర్వాత ఈ గత 4 రోజులుగా, ఎందుకంటే మే 4వ తారీఖున ఫలితాలు వచ్చాయి, ఇవాళ మే 8, దాదాపు 5 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ హైడ్రామాకు మాత్రం తెరపడే అవకాశం ఉందని మాత్రం చెప్పవచ్చు. స్వప్న, అయితే దినకర్, మనం ఉదయం నుంచి కానీ లేదంటే ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కానీ చూస్తూ ఉన్నాం మనం ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య మెజారిటీ ఇంకా పూర్తిగా లేని సమయంలో ఒకానొక టైంలో లెఫ్ట్ పార్టీలు కూడా మద్దతు ఇచ్చే సానుకూల అంశంలో కూడా లేరు. సో ఇవాళకి మొత్తానికైతే లైన్ క్లియర్ అయింది. లెఫ్ట్ కానీ లేకపోతే వీసీకే, సిపిఐ ఇవన్నీ మద్దతు ఇస్తానికి అంగీకరించే. సో ఈ పరిణామాలు అసలు ఈ పార్టీ వర్గాలు ఎలాంటి చర్చ నడుస్తోంది? ఇంత సానుకూల ఫలితాలు సాధించడానికి ఎవరెవరు పాత్ర అంటే సెంగోటియన్ కానివచ్చు, లేదంటే అధవ్ అర్జున కానివచ్చు, ఎలాంటి పరిణామాలతో వాళ్ళు ముందుకెళ్లారు, వాళ్ళని ఎలా ఒప్పించగలిగారు? స్వప్న, ఇక్కడ 2 అంశాలు స్పష్టంగా గమనించాలి. విజయ్కి మ్యాండేటరీ ఇచ్చారు 108 స్థానాల్లో, ఇంక్లూడింగ్ 2 స్థానాలలో 108 స్థానాల్లో విజయ్కి మ్యాండేటరీ ఇచ్చారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజా తీర్పు అతని వైపే ఉంది. కాంగ్రెస్కి 5 స్థానాలు, ఇవన్నీ మిగతా వీసీకేకి 2 స్థానాలు, వామపక్షాలకు 4 స్థానాలు, ఇవన్నీ కూడా ఈ వేరే పార్టీలతో పొత్తుతో పోవడం మూలంగా. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సింగిల్గా పోటీ చేసి దాదాపు 234 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల్లో పోటీ చేసి 108 స్థానాల వరకు గెలిచినటువంటి విజయ్ వైపు ప్రజలు ఉన్నారనేది దాదాపు స్పష్టమైపోయింది. అంటే దాదాపు విజయ్కి ఈసారి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఆయన్ని ఒకసారి సీఎం చేయాలన్నది ఒక స్పష్టమైనటువంటి మెజారిటీతో ఇచ్చారు. మిగిలిన అన్ని పార్టీలకు కూడా బొటాబొట్టినటువంటి ఇచ్చిన పరిస్థితి, మెజారిటీకి దూరంగా పెట్టారు డిఎంకేని, తర్వాత అన్నా డిఎంకేని కూడా అంతకుమించి దూరం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో విజయ్కి స్పష్టంగా ప్రజా మద్దతు, ప్రజల తీర్పు, ప్రజాపక్షమంతా ఉందన్నటువంటిది ఒక స్పృహ ఇక్కడ వీసీకే కానీ వామపక్షాలు కానీ త్వరగా తెలుసుకున్నాయి.
ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కూడా అదే కోరుతున్నాయి. అతనికి ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో అతని కాదని ఎన్ఆర్డీఎంకే డిఎంకే కూటమి ఏర్పాటు చేయడం అనేది ఒక హాస్యాస్పదము, రాజకీయ చరిత్రలోనే ఒక దుర్మార్గమైనటువంటి కలయిక అనేటువంటి ఒక చర్చ ఇక్కడ తమిళనాడులో జరుగుతుంది. చాలా మందితో కలిసి మాట్లాడినప్పుడు కూడా అది జరగదు, జరిగితే మాత్రం రెండు ద్రవిడ పార్టీలు కూడా పూర్తిగా వ్యానిష్ అయిపోతాయి అనేటువంటి ప్రకటన. సో ఈ నేపథ్యంలో వామపక్షాలు చాలా తెలివిగా వ్యవహరించాయి. ఎందుకంటే అటు రాహుల్ గాంధీతోనూ వాళ్ళు టచ్లో ఉంటారు, ఇటు స్టాలిన్తో కూడా టచ్లో ఉంటారు. కానీ నిన్న వెళ్ళి స్టాలిన్ని కలిసినప్పుడు మాత్రం రాజకీయంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అది మీరు కూటమి నుంచి బయటకు వెళ్ళి మీ సొంత నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పారు. వీసీకే కూడా అదే చెప్పారు. సో ఇప్పుడు ఆ మూడు పార్టీలు సొంతంగా తీసుకునే నిర్ణయం కనుక స్పష్టంగా వారికి ఒక స్వేచ్ఛ ఉంది కనుక మార్నింగ్ కూడా మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో మాట్లాడాం, ఏఐసీసీకి సంబంధించినటువంటి నేతలు ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా చెప్పారు ఈ వామపక్షాలు తమతో కలిసి వస్తాయని చెప్పారు. అంతకుముందు రాహుల్ గాంధీ కూడా వామపక్షాలతో మాట్లాడారు, ఢిల్లీ లెవెల్లోనే మాట్లాడారు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడారు, వీసీకేతో కూడా మాట్లాడినట్టుగా వస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ విజయ్కి చివరి నిమిషంలో మద్దతు ప్రకటిస్తున్నాయని బయటికి వస్తున్నటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో వామపక్షాలు వీసీకేలు వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ప్రజల తీర్పుని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూడా గౌరవిస్తే రేపొద్దునే ఏ ఎన్నికలు జరిగినా కానీ ఈ రెండు వామపక్షాలు వీసీకే కూడా ఖచ్చితంగా మనుగడ సాధించే అవకాశం ఉంటుంది. లేదా ఒకవేళ ఆ రెండు కూటమిలతో పాటు డిఎంకే అన్న డిఎంకే కొత్త కూటమి ఏర్పాటు జరిగితే దానివైపు మాత్రం వ్యానిష్ అయిపోతానటువంటి ఒక రాజకీయ స్పృహ మూలంగా ఈ పార్టీలు ఇది చేశారు. కానీ రెండోసారి గవర్నర్ని కలిసినప్పటి నుంచి అంతే స్థాయిలో టీవీకే ప్రయత్నాలు, విజయ్ చేయనటువంటి ప్రయత్నం లేదు. ఒక రాజకీయంగా ఎదుగుతున్నటువంటి శక్తిని అడ్డుకోవడానికి ద్రవిడ పార్టీలు పూర్తిగా కంకణం కట్టుకున్నాయనేటువంటి ఒక మెసేజ్ జనాల్లోకి వెళ్ళడం, దానికి మద్దతుగా గవర్నర్ మాటలు, గవర్నర్ ప్రకటనలు కూడా రావడంతో ఇంకా టీవీకే పూర్తి స్థాయిలో వీరినే కన్విన్స్ చేసినటువంటి ప్రయత్నం ఉంది. సో వామపక్షాలకి వెళ్ళినటువంటి అధవార్జన్ కావచ్చు, తర్వాత నిర్మల్ కుమార్ ప్రస్తుతం సిపిఐ కార్యాలయంలోనే ఉన్నారు. 4 గంటల 30 నిమిషాలకు వారి మీటింగ్ అయిపోతుంది. వారి ద్వారా ప్రకటన తీసుకొని వారు ఇచ్చే లేఖను తీసుకొని గవర్నర్ రాజ్భవన్ దగ్గర రావాలన్నటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సిపిఎం కూడా ఒక లేఖ ఇస్తే ఆ లేఖను తీసుకొని రాజ్భవన్కు రావాలన్న ఆలోచన ఉంది. ఆల్రెడీ విజయ్ని కలిశాడు వీసీకే నేత. సో ఈ రకంగా చూస్తే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా ఈ యొక్క పొలిటికల్ టసల్ ఏదైతే ఉందో దాన్ని దాటుకొని రావడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు నిర్వహించారని చెప్పుకోవచ్చు. బట్ ఏదైతే కానీ మరికొద్ది గంటల్లో ప్రస్తుతం 4 అవుతుంది, సాయంత్రం 6 గంటలకు విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ దగ్గరకు కోరారు కనుక 4:30కు ఒకసారి కోరారు, 6 గంటలకు 2 సమయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ వామపక్షాల మీటింగ్ పూర్తయిన తర్వాత వీసీకే అధికారిక లేఖ ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత విజయ్ గవర్నర్కి 118 ఫిగర్ చేస్తే ఏదైతే గవర్నర్ పదే స్పష్టంగా చెప్తున్నారో, ఏదైతే డిమాండ్ చేస్తున్నారో, ఏదైతే సంకీర్ణ కూటమి ప్రభుత్వం కానీ ఏ వ్యక్తులైనా కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకునే వాళ్ళు నా దగ్గరికి 118 ఫిగర్తో స్పష్టంగా వస్తేనే మీకు అధికారంలోకి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ చెప్పిన మాటలను ఉటంకిస్తున్నారు. ఆ 118 ఫిగర్ నంబర్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కొద్ది గంటల్లోనే సాయంత్రం 8 గంటల లోపు, రాత్రి 8 గంటల లోపల రాజ్భవన్ నుంచి కూడా అధికారిక ప్రకటన వస్తుంది. అయితే ప్రమాణ స్వీకారం రేపా ఎల్లుండా అన్న దానికి సంబంధించి కూడా రాజ్భవన్ నుంచి వచ్చేదే ఒక అధికార ప్రకటనగా మనం భావించాలి. అయితే దినకర్, ఇప్పుడు ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో ఇప్పుడైతే లెఫ్ట్ పార్టీలు మిగతావన్నీ మద్దతు ఇవ్వడం జరిగింది. ఇంకా కలిసి వచ్చే వ్యక్తులు కానీ పార్టీలు కానీ ఎవరన్నా ఉన్నారా? అలాగే పార్టీలో అంతర్గతంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి, లేదంటే విజయ్ ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్న సక్సెస్ నేపథ్యంలో అంతర్గతంగా ఎలాంటి చర్చ ఉంది? టీవీకే ఏకతాటి పైన ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం విజయ్ ఫేస్ మీద వచ్చినటువంటి రిజల్ట్ ఇదంతా కూడా ఉండొచ్చు. కొద్దిమంది విద్యావంతులు ఉండొచ్చు, కొద్దిమంది బ్యూరోక్రసీ వదులుకొని వాటికి వీఆర్ఎస్ చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కొద్దిమంది పార్టీలో అన్నా డిఎంకే నుంచి వచ్చినటువంటి మాజీ మంత్రి సీనియర్ నేత సెంగొట్టయ్యని కూడా కావచ్చు. వీరంతా కూడా విజయ్ మాటకు కట్టుబడి ఉండే వాళ్ళే కానీ వారు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఎవరు కూడా కాదు. ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే ఎప్పటికో మొత్తం రాజకీయం అంతా మారేది. కానీ విజయ్ ఫేస్ వాల్యూ మీద గెలిచి, విజయ్ యొక్క కెపాసిటీ మీద, విజయ్ యొక్క పొలిటికల్ ఇమేజ్ మీద, స్టార్డమ్ మీద, ఎందుకంటే నేను చాలా మందితో తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళతో ఇక్కడ మనం అక్కడ తిరిగినప్పుడు వాళ్ళతో మాట్లాడితే ఇది అభిమానులు, యువత, మహిళలు, దళితులు ఇచ్చినటువంటి ఓట్ బ్యాంకు, ఇది రసిగర్ తీర్పు, మక్కల్ తీర్పు కాదన్నటువంటి ఒక మాట ఇక్కడ చర్చ జరుగుతుంది. రసిగల్ అంటే అభిమానులు, మక్కల్ అంటే ప్రజలు. సో వారి తీర్పు కాదు ఇది ప్రజల తీర్పు కాదు, రసిగల్ తీర్పు కనుక పూర్తిగా విజయ్కి దాదాపు 80,000 ఫ్యాన్ క్లబ్లు ఉన్నాయి.
ఒక్కొక్క క్లబ్ నుంచి 250 ఓట్ల నుంచి 300 ఓట్లు పడినా కానీ అంతా కూడా ఆ విజయ్కి వచ్చినటువంటి ఓట్ బ్యాంకు ఫ్యాన్స్, తర్వాత మహిళలు, యువత, దాంతోపాటు దళిత ఓటు బ్యాంక్ పడింది. కాబట్టి సో టీవీకే పార్టీలో అంతర్గతంగా ఎలాంటి ఇది కూడా లేదు. వారి మధ్య సఖ్యత సమన్వయం కూడా ఉన్నటువంటి పరిస్థితి. మిగిలిన పార్టీలు అంటారా, ప్రస్తుతానికి ప్రభుత్వం ఏర్పాటు చేసి మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో ఏదైతే బల నిరూపణ చేసుకోవడానికి సమయం ఉంటుందో ఆ బల నిరూపణ చేసుకునే సమయంలో అన్నా డిఎంకేలో కావచ్చు, ఆ తర్వాత టీవీకేకు మద్దతు ఇవ్వాలనుకున్నటువంటి అన్నా డిఎంకేలో రెబల్ ఎమ్మెల్యేలు కూడా కావచ్చు, లేదా పామా కానీ ఎన్డీఏలో ఉంది, ఎన్డీఏ కూటమిలో ఉంది, పాటాలి మక్కల్ కచ్చి అని కాసేపు కిందట మనం చెప్పాం, డాక్టర్ రామదాసు, వారికి 4 స్థానాలు ఉన్నాయి. వారు కూడా వచ్చినా కానీ సో ఇంకా ఇప్పుడు ప్రస్తుతం సహాయం చేసిన వాళ్ళ వాల్యూ ఉంటుంది, కానీ తర్వాత వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళకు మాత్రం ఏదో రాజకీయపరమైనటువంటి విలువ ఉంటుంది, కానీ నైతికత కూడినటువంటి విలువ ఇప్పుడు ఈ క్లిష్ట సమయంలో విజయకు అందించిన వారి పట్లనే ఉంటుంది. మిగతా వాళ్ళు జాయిన్ అయ్యే కొద్దీ దీని బలం పెరుగుతుంది, కానీ తగ్గేదైతే ఉండదు. అన్నా డిఎంకే కూటమి ఏర్పాటు అన్న దాని మీద హై లెవెల్ చర్చ జరిగింది. గవర్నర్ వ్యాఖ్యలు దానికి తోడు కావడంతో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఒకవైపు డిఎంకే స్టాలిన్ తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటారనేటువంటి చర్చ జరిగింది. ఒకవేళ తీసుకుంటే డిఎంకే మొత్తం వ్యానిష్ అవుతుంది, అన్నా డిఎంకే కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోతున్నటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఇదంతా పొలిటికల్ న్యూసెన్స్ అవుతుంది. వామపక్షాలు ఒకవేళ వాళ్ళతో వెళ్తే ఇబ్బంది అవుతున్నటువంటి ఒక రాజకీయ స్పృహ మాత్రమే వీసీకే వామపక్షాలకి ఈరోజు మీటింగ్ పెట్టుకునేలా చేసింది. విజయ్ వైపు మొగ్గడానికి, అధికారికంగా ప్రకటన చేయడానికి కూడా ఈ సమావేశాలు కారణమవుతున్నాయి. సో దినకర్, ఇప్పుడు గవర్నర్ని కలిసిన తర్వాత 118 మందితో కూడిన ఎమ్మెల్యేలతో సంతకాలతో లేఖ అందజేసిన తర్వాత సుమారుగా ఆ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండొచ్చు? మనకున్న అప్డేట్ ఏంటి? అంటే అందుతుంది సమాచారం. ఎందుకంటే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆయన ఇప్పుడు, ఎందుకంటే 4 అవుతుంది, మొత్తం సెక్యూరిటీ అంతా కూడా చాలా టైట్ చేశారు. ఇక్కడ సెక్యూరిటీ టైట్ చేసినటువంటి నేపథ్యంలో 4:30 గంటలకు వస్తారని చెప్పి పోలీసులకి సమాచారం ఉంది. కానీ అక్కడ రాజకీయంగా జరగాల్సినటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే వామపక్షాలు వీసీకే అధికారికంగా ప్రకటన చేస్తాయో అవి వచ్చిన తర్వాత వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే 2 సార్లు గవర్నర్ దగ్గరకు వచ్చి విజయ్ కొద్దిగా ఒక రాజకీయంగా అవమానించబడ్డారనే పదం వాడచ్చు అనేటువంటి ఒక అపవాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయి ఫిగర్స్ తీసుకునేంత వరకు, ఆ క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఆయన గవర్నర్ని కలిసి 118 మందితో గవర్నర్ కలిసిన తర్వాతనే దానికి సంబంధించి వస్తుంది. అయితే రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయిస్తారా? ఎందుకంటే ఇండోర్ స్టేడియంలో తనకు తెలియకోకుండా ఏర్పాట్లు చేశారని చెప్పి ఆయన 3 రోజుల కిందట గవర్నర్ ప్రభుత్వ అధికారుల మీద, డీజీపీ మీద, చీఫ్ సెక్రటరీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా రాజ్భవన్లో జరపాలి కదా, నా ప్రమేయం లేకుండా మీరెందుకు ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు, ఎవరిని అడిగి చేశారు అనేటువంటి ఒక రకమైనటువంటి భావన ఉండడంతో సో అధికారులు కూడా రాజ్భవన్ నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే విజయ్కి జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం పైన ఎక్కువ నమ్మకం ఉంది. ఆయన కుటుంబ పండితులు కూడా దీనికి సంబంధించినటువంటి ముహూర్తాలు చూస్తున్నారు. మొన్న 7వ తారీఖు ఉదయం 11:30 ముహూర్తం పెట్టారు. అది రాజకీయ అనిశ్చితి మూలంగా కాలేదు. అయితే మరొక ముహూర్తం 13వ తారీఖు ఏదో బాగుందన్నారు. కానీ అన్ని రోజులు కానీ వెళ్తే మళ్ళీ ఇదొక రాజకీయంగా కూడా పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది. కనుక తొలుత రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేసుకుని మళ్ళీ అభిమానుల కోసం దానికోసం ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం పెట్టుకుంటారన్న చూడాలి. ఇవన్నీ కన్క్లూజన్ రావాలంటే విజయ్ వచ్చి గవర్నర్ని కలవాలి. అంతకుముందు వామపక్షాలు వీసీకి అధికారిక లేఖ రాయాలి. గవర్నర్ని కలిసి ఫిగర్ చూపించిన తర్వాత రాజ్భవన్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసే నేపథ్యం వరకు కూడా మనం ఆగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ ఈ రోజు రాత్రి 9 గంటల లోపల గత 5 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ సస్పెన్స్ డ్రామాకి, విజయ్ సిల్వర్ స్క్రీన్ మీద ఉన్నటువంటి సినిమా డ్రామాకి, పొలిటికల్ స్క్రీన్ మీద ఉన్నటువంటి డ్రామాకి తేడా ఆయనకు తెలిసి వచ్చింది. కాబట్టి జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయని మాత్రం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దినకర్. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ ఏర్పాటుకున్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. టీవీకేకు సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతిచ్చాయి. లెఫ్ట్ వీసీకే పార్టీల మద్దతుతో విజయ్కు పూర్తి మెజారిటీ లభించింది. 2 సమయాల్లో గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు విజయ్. సాయంత్రం 4:30కు, ఆ తర్వాత 6 గంటలకు అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తే 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందజేసే అవకాశం ఉంది.
4:30 లోపు వామపక్షాలు ప్రకటన రాకపోతే 6 గంటలకు గవర్నర్ను కలుస్తామన్నారు విజయ్. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ ఏర్పాటు ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. టీవీకేకు సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతిచ్చాయి. లెఫ్ట్ వీసీకే పార్టీల మద్దతుతో విజయ్కు పూర్తి మెజారిటీ లభించింది. 2 సమయాల్లో గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు విజయ్. సాయంత్రం 4:30కు, ఆ తర్వాత 6 గంటలకు అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తే 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందజేసే అవకాశం ఉంది.